100 లాంగ్ జంప్ ఇంప్రూవ్ అవడానికి స్పీడ్ చాలా ఇంపార్టెంట్. స్పీడ్ పెరగడానికి నెంబర్ ఆఫ్ వర్కౌట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డ్రిల్స్ ఉన్నాయి. కానీ అవన్నిట్లో ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ డ్రిల్ అనమాట. అది ఏంటంటే హై నీ యాక్షన్. హై నీ యాక్షన్ చాలా మంది తెలియక ఈ లెగ్ ఎట్లా పోతుంది, ఈ హ్యాండ్ ఎట్లా పోతుంది, ఎట్లా చేస్తారు, లేకపోతే చిప్స్ ఎట్లా చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బాల్ స్పీడ్ ఇంప్రూవ్ అవ్వదు. అసలు ఎక్సర్సైజ్ కరెక్ట్ కాదు. ఇది నువ్వు ఎలా చేయాలంటే ప్రాపర్గా నీ అనేది ఇక్కడ దాకా 90 degrees లేవాలి. హామ్ యాక్షన్ ఇలా ఉండాలన్నమాట. హామ్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ హామ్ యాక్షన్ ఏంటంటే పక్కకు పోకూడదు అనమాట, క్లోజ్లో ఉండాలి. సో నువ్వు ఈ హై యాక్షన్ చేసే టైంలో హిట్టింగ్ చేయాలి. అంటే హిట్టింగ్ అంటే దీంతో ల్యాండ్ అనే హిట్ చేసుకుంటూ నీ అటాక్ చేసుకుంటూ పైకి లేగాలి. ఇలా హై యాక్షన్ చేయడం వల్ల నీ బాడీలో రిథమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో రిథమ్ క్రియేట్ అవడం వల్ల ఏమవుతుందంటే నీ బాడీలో స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరగడం వల్ల నీకు లాంగ్ జంప్ అనేది 100 meters అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సార్ ఈ వర్కౌట్ మరి ఎంత డిస్టెన్స్ తీసుకోవాలా, లేకపోతే ఎంత టైమింగ్ చేయాలి అందరూ డౌట్. 30 meters కానీ లేకపోతే ఒక 30 seconds కానీ. సెట్కి వచ్చి 30 seconds ఆర్ 30 meters అలా 3 సెట్లు చేయండి. మంచిగా మీ పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది.